రెడీ సార్. ప్రియమైన పాత్రికేయ మిత్రులకు, సోదరాములకు అందరికీ నమస్కారం. మన గౌరవనీయులైన విశాఖపట్నం సిపి గారు చెప్పినట్లయితే కంప్లైంట్ అయిన సకల సూర్యారావు గారు పొడియాట్ స్ట్రీట్లో ఉంటున్న దుర్గమ్మవారి గుడిని చూసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు అమ్మవారికి వెండి ఆభరణాలైన కిరీటం, వడ్డానం, గొలుసు అమ్మవారికి అలంకరించి పూజలు చేసి మళ్ళీ తీసేస్తూ ఉంటారు. ఫిర్యాదు అయిన అతని భార్య ముసలి వాళ్ళ ఉండటం వల్ల అవడంతో ఈ యొక్క బోర్డు గత 6 నెలల నుంచి బోర్డు రాసి పెట్టినారు. దాని మీద 19/5/25 తేదీన ఉదయం 6 గంటలకు ఆ సమయంలో కంప్లైంట్ యొక్క భార్య సకల నాగమణి దేవి గారు గుడిలో దీపం పెట్టి గుడి గేట్లు దగ్గరకు వేసి ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది. అదే రోజు సుమారు 8 గంటల సమయంలో గుడికి దగ్గరలో ఉన్న ఫిర్యాదు ఇంటికి సుమారు 55 సంవత్సరంలో నుండి 65 సంవత్సరాల వరకు గల ఒక వ్యక్తి వచ్చి, నేను ప్రతిరోజు మీ గుడికి పంతులుగా వచ్చి పూజలు చేస్తానని చెబితే దాని మీద కంప్లైంట్ యొక్క భార్య తాళాలు తీసుకొని గర్భగుడి తలుపులు తీసి అమ్మవారికి పూజ చేయమని చెప్పింది. దాని మీద ఆమె పువ్వులు పళ్ళు తీసుకొని రమ్మని చెప్పగా ఫిర్యాదు యొక్క భార్య ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చే లోపు ఆ వ్యక్తి కనిపించకపోవడంతో వెళ్ళిపోయి ఉంటాడని చెప్పి ఆమె కూడా గర్భగుడి తలుపులు వేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఈ లోపుగా ఫిర్యాదు యొక్క కూతురైన సకల కుమారి 9 గంటల సమయంలో అమ్మవారికి దండం పెట్టుకునేటప్పుడు చోటుగా అమ్మవారికి అలంకరణగా ఉండవలసిన వెండి కిరీటం, వెండి చేతి అచ్చు, వెండి చెవులు అచ్చులు కనిపించలేదు. దాని మీద ఈ విషయం ఫిర్యాది మరియు ఫిర్యాదు యొక్క భార్య తెలియజేసి చుట్టుపక్కల వెతికిన కనిపించలేదు. దాని మీద పూజారి గారిగా ఉంటున్నారని చెప్పి దొంగిలించుకుపోయి ఉంటాడని భావించి దాని మీద పోలీస్ స్టేషన్ వారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద తర్వాత దాని యొక్క ముద్దా యొక్క వివరాల గురించి చూసినట్లయితే ఇతను కుటుంబ కలహారంగా ముద్దాయి తన ఇంట్లో ఒంటరిగానే ఉంటాడని, ఇతను భార్య అతను కొడుకు కూడా ఇతన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయారని, ఇతని వయసు కారణంగా కూడా వేరే ఇతర పనులకు చేసుకునే వీలు లేకపోవటం వలన మరియు ఇతని యొక్క రోజువారీ అవసరాలు తీర్చుకోవటం కోసం చిన్న చిన్న గుడులను ఎంచుకొని గుడులలో ఉన్న పంతులుదారులను ముందుగా పరిచయం చేసుకొని సింహల దేవుడి వీధి, అల్లిపురం, విశాఖపట్నం సిటీ. నేటి సొంత ఊరు ఏంటంటే నెయ్యల వీధి, చేపల బజార్ దగ్గర అనకాపల్లి సొంత ఊరు. దాని మీద ఇతను పట్టుకున్న తర్వాత ఇతన్ని కన్ఫ్యూషన్ చేసిన తర్వాత ఇతను దాని మీద నేరస్తుని యొక్క ఒప్పుదల వాంగ్మూలం ప్రకారం నేరస్తుని వద్ద నుండి ఈ నేరానికి సంబంధించిన దొంగ సొత్తు అయిన వెండి కిరీటం, వెండి చేత అచ్చు, వెండి చెవులు అచ్చులతో పాటు అదేవిధంగా వెండి పంచ పాత్ర, శతకోపం, ఉద్దరి కూడా ఉన్నాయి. వాటి గురించి ప్రశ్నిస్తే అవి కూడా దొంగిలించిన సొత్తు అని తెలియడంతో ఇతన్ని పూర్తిగా విచారించి మొత్తం ఇతను చేసిన 10 నేరాలను అంగీకరించగా మొత్తం 10 నేరాలకు గాను సంబంధించిన 2,900 గ్రాముల వెండి వస్తువులు, అలాగే 7.6 గ్రాముల బంగారు వస్తువులు రికవర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇతన్ని కోర్టుకు పంపించుకున్నాం. సార్ గతంలో ఈ ముద్ద ఇంకేమైనా గుళ్ళే దొంగతనం చేశాడు సార్?
ఏమండి గతంలో కూడా ఇతను దొంగతనాలు చేశాడండి. ఈ 10 కేసులు ఉన్నాయి ఇతనికి. గతంలో అనకాపల్లిలో 3